నమస్కారం, మన న్యూస్ ఛానల్కి స్వాగతం. భారతీయ న్యాయ సంహిత BNS 2023లోని సెక్షన్ 11 ఏకాంత నిర్బంధం గురించి వివరిస్తుంది. ఈ విభాగం ప్రకారం న్యాయస్థానం ఒక వ్యక్తికి శిక్షగా ఏకాంత నిర్బంధాన్ని విధించవచ్చు. అయితే కొన్ని నియమాలు మరియు పరిమితులు ఉన్నాయి. ఏకాంత నిర్బంధం అంటే ఏమిటి? ఏకాంత నిర్బంధం అంటే ఒక వ్యక్తిని ఇతర ఖైదీల నుండి వేరు చేసి ఒంటరిగా ఉంచడం. ఇది ఒక రకమైన శిక్ష. ఇది నేరస్తుడిని మానసికంగా మరియు శారీరకంగా ప్రభావితం చేస్తుంది. సెక్షన్ 11 యొక్క ముఖ్య అంశాలు. ఏకాంత నిర్బంధం యొక్క వ్యవధి. న్యాయస్థానం ఏకాంత నిర్బంధాన్ని విధించినప్పుడు అది ఎంతకాలం ఉండాలో స్పష్టంగా పేర్కొనాలి. సాధారణంగా ఏకాంత నిర్బంధం యొక్క గరిష్ట వ్యవధి 3 నెలలు. ఏకాంత నిర్బంధం యొక్క పరిమితులు. ఏకాంత నిర్బంధాన్ని విధించేటప్పుడు న్యాయస్థానం ఖైదీ యొక్క వయస్సు, ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం ఉంటే లేదా వృద్ధాప్యంలో ఉంటే ఏకాంత నిర్బంధాన్ని విధించకూడదు. ఏకాంత నిర్బంధం యొక్క కారణాలు. న్యాయస్థానం ఏకాంత నిర్బంధాన్ని విధించడానికి సరైన కారణాలు ఉండాలి. సాధారణంగా తీవ్రమైన నేరాలకు పాల్పడిన లేదా జైలులో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఖైదీలకు ఏకాంత నిర్బంధాన్ని విధిస్తారు. మానవ హక్కులు. ఏకాంత నిర్బంధం మానవ హక్కులను ఉల్లంఘించకూడదు. ఖైదీకి కనీస అవసరాలు, వైద్య సహాయం మరియు న్యాయ సహాయం అందించాలి. ముఖ్యమైన విషయాలు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 11 ఖైదీల హక్కులను పరిరక్షించడానికి మరియు ఏకాంత నిర్బంధాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి రూపొందించబడింది. ఏకాంత నిర్బంధం అనేది ఒక తీవ్రమైన శిక్ష. దీనిని చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించాలి. భారతీయ న్యాయ సంహిత 2023 గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మీరు భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా న్యాయ నిపుణులను సంప్రదించవచ్చు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.